ఐడెంటిఫై ద లిమిట్స్ అండ్ ఇంటిగ్రేట్ ద లిమిట్స్. ఇంటిగ్రేట్ ఇన్ ద లిమిట్స్. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అంటే మన ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే కర్వ్ ని ట్రేస్ చేయాలి, తర్వాత రఫ్ స్కెచ్ డ్రా చేయాలి, ఐడెంటిఫై ద లిమిట్స్ చేయాలి, తర్వాత ఇంటిగ్రేట్ ద లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు మనం సింపుల్ ఫార్ములాలు మాత్రమే ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఉంటుందండి. ఇందులో బేస్ ఏంటంటే మొత్తం ఆయువు పట్టంతా కూడా ట్రేస్ ద కర్వ్, అంటే కర్వ్ ని ట్రేస్ చేయటం ఎట్లాగా దీని మీదే బేస్ అయి ఉంటుందండి డయాగ్రామ్ అంతా కూడా. దీనికి కొన్ని కండిషన్స్ కావాల్సి ఉంటుంది. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ డొమైన్ అండ్ రేంజ్ కావాలి, డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద కర్వ్. అండ్ సెకండ్ వన్ maxima or minima if any, and then the third one is asymptotes కావాలి, and the fourth one is symmetry గురించి మాట్లాడాలి, and the fifth one symmetry గురించి క్యాలిక్యులేషన్ చేయాలి, passing through origin or not వెరిఫై చేయాలి, passing through origin or not, origin నుంచి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అట్లాగే as it extends to plus or minus infinity, find the stability line, find the stable line of y is equal to a చెక్ చేయాలి. అండ్ దెన్ ఇంటర్వల్ సైన్ చేంజ్ ఇంటర్వల్ అంటే అంటే ఎక్కడెక్కడ ఆ ఇంటర్వల్ లో సైన్ చేంజ్ అవుతున్నది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఫైండింగ్ ద ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తే లిమిట్స్ ఈ లిమిట్స్ ఎలా వస్తాయి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్స్ అన్నమాట. ఇంటిగ్రేషన్ అంటే ఆ లిమిట్స్ లో ఇంటిగ్రేషన్ చేసేయటమే. ఇక కర్వ్ అంటే ఇచ్చిన కర్వ్ ని రఫ్ డయాగ్రామ్ డ్రా చేయటం. ట్రేస్ ద కర్వ్, ఈ ట్రేస్ ద కర్వ్ డ్రా చేయాలి అంటే కొన్ని కామన్ కండిషన్స్, కొన్ని స్టాండర్డ్ కర్వ్స్ ఉంటాయి. ఏంటా స్టాండర్డ్ కర్వ్స్? స్ట్రైట్ లైన్, పరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, నెక్స్ట్ ఇంటిగ్రల్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఆస్ట్రాయిడ్స్, x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 is equal to a పవర్ 2/3, వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఇవి మనకి కొన్ని కామన్ గా ఉన్నటువంటి కర్వ్స్. వాటిలో మన ఎసిమ్ప్టోట్ గురించి మాట్లాడాలి, సిమెట్రీ, పాసింగ్ త్రూ ఆరిజిన్ నాట్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎసిమ్ప్టోట్. సో హౌ టు ఫైండ్ అవుట్ ద ఎసిమ్ప్టోట్స్? ఎసిమ్ప్టోట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎసిమ్ప్టోట్ గురించి డిస్కస్ చేయాలి అంటే, సపోజ్ ఇఫ్ ఎనీ కర్వ్ a line meets the curve at infinite point, ఎక్కడ ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర మీట్ అవుతుందో ఆ ఈ లైన్ ని మనం ఎసిమ్ప్టోట్ ఆఫ్ దిస్ కర్వ్ అంటాం. దీన్నే ఎసిమ్ప్టోట్ ఆఫ్ దిస్ కర్వ్ y ఈక్వల్ టు f(x) అంటాం. ఇక్కడ ఎసిమ్ప్టోట్స్ అనేవి ఈ కర్వ్ అనేది y ఈక్వల్ టు f(x) అనుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, f(x) is equal to a. a అనేది ఒక ఫైనైట్ వాల్యూ. a అనేది ఏంటంటే 0 అయినా అవ్వచ్చు, ఇట్ ఈస్ ఏ ఫైనైట్ వాల్యూ. కంపల్సరీగా ఇన్ఫైనైట్ కాదు, ఏదైనా ఫైనైట్ వాల్యూ. అట్లాంటి ఉంటే x అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలండి? ప్లస్ ఇన్ఫినిటీ అయినా తీసుకోవాలి, మైనస్ ఇన్ఫినిటీ అయినా తీసుకోవాలి. దానిని మనం హారిజంటల్ ఎసిమ్ప్టోట్ అంటాం. ఇక వెర్టికల్ ఎసిమ్ప్టోట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫైనైట్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ, ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ, f(x) is equal to ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. అంటే అక్కడ డిఫైన్ కాకపోవడం, అంటే ప్లస్ ఇన్ఫినిటీ అయినా కావచ్చు లేదా మైనస్ ఇన్ఫినిటీ అయినా కావచ్చు. సపోజ్ అంటే ఇక్కడ x is equal to 2, x is equal to 3 ఎసిమ్ప్టోట్ అన్నా అనుకోండి, ఆ లైన్ దగ్గర టచ్ అయ్యేది అనమాట, ఆ లైన్ దగ్గర టచ్ అవ్వదు, అంటే అక్కడ వాటిని వెర్టికల్ ఎసిమ్ప్టోట్స్ అంటాం. నెక్స్ట్ ఆబ్లిక్ ఎసిమ్ప్టోట్. సో వాట్ ఈస్ సెంట్ బై ఆబ్లిక్ ఎసిమ్ప్టోట్? ఆబ్లిక్ ఎసిమ్ప్టోట్ మీన్స్ అంటే లైన్ ని ఓన్లీ స్ట్రైట్ లైన్ y is equal to mx plus c ని ఆబ్లిక్ ఎసిమ్ప్టోట్ అంటాం. ఇక్కడ m క్యాలిక్యులేషన్ చేయాలంటే c 0 చేసేస్తే y by x, y అంటే అర్థం ఏంటి? f(x). కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, fx by x అయితే దాన్ని m వస్తుందండి. m వాల్యూ ఎలా అంటే c 0 చేసుకున్నాం అనుకోండి,
y బై ఎక్సే కదా m అంటే, y అంటే ఏంటి f ఆఫ్ x బై x. లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి తీసుకోవాలి. అట్లాగే సి కావాలనుకోండి, సి ఎలా వస్తుందట, y మైనస్ fx, y మైనస్ mx కదా. y అంటే దాని అర్థం ఏంటి, లిమిట్ x టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ fx మైనస్ mx అన్నమాట. సో దిస్ ఇస్ ద సి వాల్యూ m వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేస్తాము. అట్లాగే సి క్యాలిక్యులేషన్ చేసేస్తే y is equal to mx plus c అనేది వచ్చేస్తుంది. అదే మనకి ఆబ్లిక్ ఎసిమ్టోడ్ అని మాట్లాడతాం. ఇది ఎసిమ్టోడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో సిమిట్రీ అంటే అర్థం ఏంటండి, ఇక్కడ సిమిట్రీ అంటే ఎక్స్ ప్లేస్ లోని రీప్లేస్ మైనస్ ఎక్స్ పెట్టామనుకోండి, కర్వ్ అంటే సపోజ్ y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay అనుకోండి. అప్పుడు ఇది సిమిట్రీ అబౌట్ ఏమవుతుంది అంటే y యాక్సిస్. అంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay పవర్ లో 1 ఏదైతే ఉంటుందో, ఎక్స్ పవర్ లో 1 ఉందా y పవర్ 1 ఉందో చెక్ చేసుకోండి. y పవర్ లో 1 ఉంది కాబట్టి సిమిట్రీ అబౌట్ y యాక్సిస్ అంటాం. అట్లాగే లేకపోతే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అన్నాడు అనుకోండి, ఇక్కడ రీప్లేస్ చేయాల్సింది ఏంటంటే y కామా మైనస్ y ని రీప్లేస్ చేస్తే అది అన్అల్టర్డ్. ఈ రెండిట్లో పవర్ లో ఉన్నది x ఉంది కాబట్టి సిమిట్రీ అబౌట్ x యాక్సిస్. లేదు మనకి ఈ పరాబోలా ఉంది అనుకోండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సిమిట్రీ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ f డాష్ x ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర అది సిమిట్రీ వస్తుంది అనమాట. సిమిట్రీ ఆఫ్ లైన్ అనేది వస్తుంది. సో ఇది మనకి సిమిట్రీ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయటం. అట్లాగే ఆపోజిట్ క్వాడ్రంట్ సిమిట్రీ అంటే ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్, వై ప్లేస్ లో మైనస్ వై ని సబ్స్టిట్యూషన్ చేస్తే అది మారదు కాబట్టి దాన్ని ఏమంటామంటే xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకోండి. దీన్ని ఏమంటామంటే xy కి రెండిట్లకి కూడా ఆపోజిట్ క్వాడ్రంట్ సిమిట్రీ అని మాట్లాడతాం. సో ఇది మనకి సిమిట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత కొన్ని కర్వ్స్ అనేది మనం డ్రాప్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ లో మనం డిస్కస్ చేద్దామండి. రైట్, కొన్ని స్టాండర్డ్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా. స్టాండర్డ్ ఏరియాస్ ఎలా అంటే సపోజ్ ఫస్ట్ కర్వ్ ఏంటంటే ఏదైనా కర్వ్ ఇలా ఉంటుందండి. ఒక కర్వ్ అనేది x is equal to a ఫైండ్ అవుట్ చేయటం, అలాగే x is equal to b ఫైండ్ అవుట్ చేయటం, ఇది y is equal to f of x. అంటే ఈ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలండి. దీని అర్థం ఏంటి అంటే a నుంచి b దాకా f of x dx అని దీని అర్థం కదా. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే సపోజ్ ద కర్వ్ ఈజ్ లైక్ దిస్, ఇలా ఉందనుకోండి. అంటే కర్వ్ క్రాసెస్ x యాక్సిస్, కర్వ్ క్రాసెస్ x యాక్సిస్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఈ పర్టికులర్ పార్ట్ అనేది అంటే ఈ ఏరియా a1 a2 a3. కానీ ఓవరాల్ గా మనకి ఏరియా అనేది పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి ఏరియా అంటే a1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ a2 ప్లస్ a3 కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ మనకి a నుంచి ఆల్ఫా 1 వరకు y dx, తర్వాత ఇటు నెగిటివ్ అయితే కదా పాజిటివ్ అయ్యేది, ఆల్ఫా 1 టు ఆల్ఫా 2 y dx ప్లస్ ఆల్ఫా 2 టు b y dx. అంటే ఈ కర్వ్ అనేది మనకి ఓవరాల్ గా ఎప్పుడు కూడా ఏరియా నెగిటివ్ కాదు కదా, మైనస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సమ్ టైమ్స్ ద కర్వ్ ఈజ్ లైక్ దిస్, అంటే ఇలా ఉంది అనుకోండి. సపోజ్ ద టూ కర్వ్స్ ఇలా ఉంది, ఇలా ఉంటే దీన్ని y is equal to f of x, ఇది y is equal to g of x, and the boundaries x is equal to a and x is equal to b are the boundaries. ఇట్లా ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎప్పుడైనా సరే విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ తో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుకోవాలంటే కర్వ్ అనేది ఇక్కడ ఏ లిమిట్స్ అండి, a to b లిమిట్స్, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటాం, y టర్మ్స్ ఆఫ్ అప్పర్ కర్వ్ మైనస్ y టర్మ్స్ ఆఫ్ లోవర్ కర్వ్ అంటాం, dx y dx. అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే ఈ కేసులో అప్పర్ కర్వ్ ఏంటండి
A to B, f of x అనేది అప్పర్ కర్వ్, లోవర్ కర్వ్ అనేది g of x dx అవుతుంది. ఇలాగైనా ఉండాల్సిన అవసరం లేదు, మన కర్వ్ ఇలాగైనా ఉండొచ్చు. అప్పుడు కూడా మనం ఇదే కండిషన్, ఇది A ఇది B అన్నప్పుడు ఇది f of x ఇది g of x. ఇప్పుడు కూడా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. లేదు కండిషన్ ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉన్నా సరే దిస్ ఈజ్ x is equal to A, x is equal to B, ఇది y is equal to f of x and y is equal to g of x. ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అంటే విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ తో మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా మాట్లాడేది ఏంటంటే ఒకటి అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ తో. సో దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ అండి, విత్ అంటే సమ్ టైమ్స్ x యాక్సిస్ తో కాకుండా y యాక్సిస్ తో కూడా మనకి కర్వ్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఎట్లా అంటే సపోజ్ ఇలా ఉంది అనుకోండి, సపోజ్ కర్వ్ ఇలా ఉంది అనుకోండి విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. అంటే సపోజ్ x is equal to f of y అన్నాడు, ఇది y is equal to c, y is equal to d. అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ కేసులో x యాక్సిస్ మీద మాట్లాడాను, ఇక్కడ y యాక్సిస్ మీద మాట్లాడుతున్నాను. అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి అంటే లిమిట్ c tends to d x dy. x అంటే ఏంటి, f of y. అంటే y లో కన్వీనియంట్ గా ఒక్కోసారి ఈజీగా వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది f of x యాక్సిస్ తోనే చేస్తాము, సమ్ టైమ్స్ y యాక్సిస్ తో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి f of y dy అని మాట్లాడతాం. తర్వాత ఇలా కూడా ఉండొచ్చు, క్రాస్ అంటే ఇది y is equal to c, y is equal to d, y is equal to e అన్నాడు అనుకోండి. అప్పుడు కండిషన్ ఏమవుతుందండి, ఇక్కడ క్రాసెస్ y యాక్సిస్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇంటిగ్రేషన్ c to d మైనస్ y dx x dy. అంటే దాని అర్థం ఏంటి, x dy ప్లస్ d నుంచి e దాకా d to e, దెన్ యూ విల్ గెట్ x dy అవుతుంది. అంటే క్రాసెస్ y యాక్సిస్ ఇక్కడ అర్థం. ఇలాగైనా డయాగ్రామ్ ఉండొచ్చు, లేదా ఈ కండిషన్స్ లో అంటే దిస్ x is equal to f of y, దిస్ ఈజ్ x is equal to g of y. అంటే ఈ x లో సపోజ్ y is equal to c, y is equal to d అన్నాడు అనుకోండి, y is equal to d, y is equal to c. దిస్ ఏరియా దే ఆస్కింగ్ హౌ టు ఫైండ్ అవుట్ మీన్స్, అంటే ఇక్కడ రైట్ అంటే y యాక్సిస్ అంటే మనకి y యాక్సిస్ తో మాట్లాడేటప్పుడు ఈ y యాక్సిస్ కి రైట్ సైడ్, y యాక్సిస్ లెఫ్ట్ సైడ్. కాబట్టి ఈ కర్వ్ రైట్ కర్వ్ అంటాం, ఈ కర్వ్ ని లెఫ్ట్ కర్వ్ అంటాం. ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా అంటే xrc మైనస్ yrc dy. అంటే y టెర్మినాలజీలో మాట్లాడేటప్పుడు x రైట్ కర్వ్ మైనస్ x లెఫ్ట్ కర్వ్ అంటాం. ది ఏరియా ఏంటంటే x రైట్ కర్వ్ మైనస్ x లెఫ్ట్ కర్వ్. ఇప్పుడు ఇలాగే ఉండాల్సిన నెసెసిటీ లేదు, డయాగ్రామ్ అనేది ఇలా కూడా ఉండొచ్చు, ఇది కూడా సేమే, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. బోత్ సైడ్స్ రెండు కూడా నెగటివ్ సైడ్ అయినా ఉండటానికి అవకాశం ఉంది, ఇలాగైనా అవడానికి అవకాశం ఉంది. అంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ బేసిక్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, కొన్ని స్టాండర్డ్ కర్వ్స్ అనేది ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే, పరాబోలా కర్వ్ గాని అబ్జర్వేషన్ చేసాం అనుకోండి, పరాబోలాకి ఏముంటుంది, పరాబోలా ఉందనుకోండి, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. ఇది ఏమవుతుందండి, ఇది y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax, సిమెట్రీ అబౌట్ ఎట్ ద ఆరిజిన్. తర్వాత x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by. ఈ కర్వ్ ఏంటంటే x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఏరియా అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఏం చేస్తే సరిపోతుందండి, ఈ రెండింటి యొక్క
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటి 0, ఇంకొకటి ఏంటంటే 4a పవర్ 1/3 b పవర్ 2/3 కామా 4a పవర్ 2/3 b పవర్ 1/3. అంటే ఈ పర్టికులర్ పాయింట్ అనేది 4a పవర్ 1/3 b పవర్ 2/3 వస్తుంది. అంటే ఈ పార్ట్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అంటే 0 నుంచి 4a పవర్ 1/3 2/3 ఏరియా వస్తుంది. ఈ ఏరియా మనకి అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఇక్కడ అప్పర్ కర్వ్ అంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. మనం y అనే రాయాలి తప్ప y స్క్వేర్ రాయకూడదు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు √4ax అవుతుంది. అట్లాగే ఈ కండిషన్ చెక్ చేసాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 4b అవుతుంది. అంటే కాబట్టి మనకి ఇక్కడ y dx అంటే అంటే దిస్ ఇస్ ద అప్పర్ కర్వ్. అంటే √4ax మైనస్ లోవర్ కర్వ్ అంటే దిస్ ఇస్ ద లోవర్ కర్వ్. అంటే x స్క్వేర్ బై 4b dx అవుతుంది. ఇప్పుడు దీనికి ఏరియా, దీనికి లిమిటేషన్ మామూలు కట్టేయడమేగా. √x కి ఇంటిగ్రేషన్ ఏంటి, x పవర్ 3/2/3/2. ఇక్కడ కూడా x³ 3 సింప్లిఫికేషన్ చేసుకోవటమే. లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఏరియా ఎంత వస్తుంది అంటే 16ab/3 వస్తుంది. ఈ వాల్యూ ఎంతనన్నా 16ab/3. y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax, x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by యొక్క కంబైన్డ్ ఏరియా. సమ్ టైమ్స్ ఏమడుగుతాడంటే x స్క్వేర్ కూడా 4ay ఇస్తాడు. అప్పుడు a ఇజ్ ఈక్వల్ టు b అవుతుంది. అంటే ఆ కేసులో ఏమవుతుంది అంటే 16a²/3 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇలాగా ఫ్రీక్వెంట్ గా ఇది అడగడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 16ab/3 స్టాండర్డ్ వన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎలిప్స్ అండి. ఆ డీప్ ఇంటిగ్రేషన్ ఉండదు బాబు. ఎలిప్స్ కండిషన్ ఏంటంటే ఈ ఎలిప్స్ ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద ఎలిప్స్. అంటే ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి, x² ప్లస్ y²/b² 1. దీని యొక్క ఏరియా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ పార్ట్ అనేది -a,0, ఇది a,0, ఇది 0,b, ఇది 0,-b కదా. సో కాబట్టి దీని యొక్క ఏరియా అంటే ఫస్ట్ ఈ ఏరియా ఐడెంటిఫై చేసేయచ్చు. 0 నుంచి a దాకా ఈ పర్టికులర్ ఏరియా. అంటే y లో కన్వర్ట్ చేసుకుంటే అయిపోయినట్టేనండి. అంటే y² ఇజ్ ఈక్వల్ టు b² అంటే 1 - x²/a². y ఈజ్ ఈక్వల్ టు ± b ఇంటూ √a² - x²/b. అంటే ఈ పార్ట్ 1 2 3 4 పార్ట్స్. సో దీనికి 4 పార్ట్స్ ఆఫ్ y dx కట్టేస్తే అప్ టు ద లిమిట్స్ 0 to a కట్టేస్తే దీని యొక్క ఏరియా వచ్చేస్తుంది. ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ద ఫార్ములా ఈజ్ πab అవుతుంది. ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుందండి, πab అవుతుంది. అట్లాగే దీనిలోనే కాంబినేషన్ ఏంటంటే సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ అంటే అప్పుడు ఏమవుతుంది, a² అని మనకి ఏరియా పై సర్కిల్ తెలుసు, πa². అంటే మనకి ఏరియా పై సర్కిల్ తెలుసు కాబట్టి πa². దీన్నే π ఇంటూ a రాస్తాం. ఎలిప్స్ అంటే a≠b కాబట్టి ఎలిప్స్ ఏరియా ఏమవుతుంది అంటే πab అవుతుంది కదా, రైట్. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ఎలిప్స్. ఓకే, సమ్ టైమ్స్ లాటస్ రెక్టమ్ ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. అవన్నీ కూడా మన కోనిక్ సెక్షన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టెర్మినాలజీస్. నెక్స్ట్ తర్వాత సపోజ్ దట్ ఏరియా ఇంక్లూజ్డ్ బిట్వీన్ ద టూ కర్వ్స్ y is equal to a1x² plus b1x plus c1 and y is equal to a2x² plus b2x plus c2. టూ కర్వ్స్ ఉన్నాయండి. ఈ టూ కర్వ్స్ కి ఏరియా కట్టమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఏం చేయాలండి, సబ్ట్రాక్షన్ చేసేసేయండి. అంటే a1 - a2x² plus b1 - b2x plus c1 - c2 is equal to 0 అవుతుంది. ఇప్పుడు దీనికి ఏరియా ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఇజ్ ఈక్వల్ టు డెల్టా పవర్ 3/2/6a². డెల్టా అంటే ఏంటి, b² - 4ac. అంటే b1 - b2 హోల్ స్క్వేర్ మైనస్ 4ac a1 - a2 ఇంటూ c1 - c2.
అండ్ ఏ క్యాపిటల్ ఏ అంటే x square coefficient, that is a1 minus a2 is a x square coefficient. This is a combination of these sums. ఓకేనండి, దీనికి రిలేటెడ్ గా కొన్ని నేను ఐకాన్ మెటీరియల్ లో సమ్స్ లో పేజ్ నెంబర్ వైజ్ గా మనం ఈరోజు నోట్ చేసేసుకుందామండి. ఎట్లాగో మనకి 17th ని 16th ని రీఓపెనింగ్ కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఈవినింగ్ 5:30 to 7:30 కూడా నేను క్లాసే తీసుకుంటాను. సింగేజ్ మెటీరియల్స్ అనేది మనం థర్స్డే చేద్దాము. థర్స్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days అనేది సింగేజ్ చేద్దాం, లేదా థర్స్డే ఫ్రైడే అయినా సింగేజ్ చేద్దాం. సో ఈవినింగ్ క్లాస్ కూడా దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది. ఓకేనండి, ఆ ఏరియాస్ ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే రేపు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకోవచ్చు. రైట్, సో కొన్ని మీరు డయాగ్రామ్ తీయండి అమ్మా. ఐకాన్ మెటీరియల్ తీయండి. అభిరామ్ రావాలా వద్దా? రైట్, చూడండి అమ్మా ఏరియాస్. రైట్, ఏరియాస్ చూడండి అమ్మా. ఏరియాస్ ఐకాన్ మెటీరియల్, ఏరియాస్ ఐకాన్ మెటీరియల్ చూడండి. ఐకాన్ మెటీరియల్ లో కొన్ని స్టాండర్డ్ మోడల్స్ కొన్ని డిస్కస్ చేస్తాను నేను మీకు. చూడండి అమ్మా, పేజ్ నెంబర్ 114, పేజ్ నెంబర్ 114, 5th క్వశ్చన్ చూడండి అమ్మా. ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ద లిమిట్స్. నాన్న సింపుల్ టు కాంప్లెక్స్ అనేది తీసుకొద్దామండి. y square is equal to x square plus 2 and x-axis and x is equal to 1, x is equal to 2. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. x యాక్సిస్ అన్నప్పుడు x కోఆర్డినేట్స్ రావాలి, ఆ కర్వ్ ఉండాలి. y యాక్సిస్ అన్నప్పుడు y కోఆర్డినేట్ లో కన్వర్ట్ చేసుకొని కర్వ్ మధ్యలో రాయాలి. ఇక్కడ చూడండి, x జనరల్ గా మనకి ఇది కర్వ్ చూడగానే x² + 2, జనరల్ గా ఇది y is equal to x² కర్వ్ కాబట్టి ఈ కర్వ్ ఏమవుతుందండి, ఈ పర్టికులర్ 2 దగ్గర y is equal to x² + 2 కర్వ్ అవుతుంది. సో కాబట్టి కర్వ్ అనేది డ్రా చేసుకుంటే దిస్ ఇస్ ద, అట్లాగే x ప్లేస్ లో 0 వేసుకోండి. y is equal to x² + 2 అంటే మీరు y ప్లేస్ లో x ప్లేస్ లో 0 పెట్టుకుంటే y వాల్యూ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. కాబట్టి ఆ పార్ట్ అనేది 0, 2. అట్లాగే ఇంకొక లైన్స్ ఏంటండి, x is equal to 1 లైన్ ఒకటి, x is equal to 2 లైన్ ఒకటి. ఈ ఏరియా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. అంటే ఈ ఏరియా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామండి, ఇది x యాక్సిస్, x యాక్సిస్ అంటే y టర్మ్ 0 కదా. కాబట్టి ఈ కర్వ్ ఏమవుతుంది అంటే 1 నుంచి 2 దాకా దిస్ మైనస్ దిస్, ఇక్కడ y - 0, ఎందుకంటే x యాక్సిస్ అంటే y - 0 కాబట్టి సింగిల్ గా ఈ కర్వ్ రాస్తే సరిపోతుంది. అంటే రిక్వైర్డ్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు x² + 2 × dx రాస్తే సరిపోయింది. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x³/3 + 2x బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2. ఫైనల్ గా ఆన్సర్ అంతే. నేను సింప్లిఫికేషన్ మీరు చేసుకోండి అమ్మా. జస్ట్ ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంతా కూడా సింపుల్ గానే వస్తాయి. అంటే ఈ కర్వ్ డ్రా చేయటం, వాటికి రిలేటెడ్ గా ఉన్న చేయటం, ఈ సింప్లిఫికేషన్ మీరు చేసుకుంటారు అనుకుంటాను. ఓకే, 13/3 ఇలా ఫాస్ట్ ఎవరైనా చేస్తే ఆన్సర్ డైరెక్ట్ గా వేసేస్తాను, లేదా ఎట్లాగో మన టెక్స్ట్ బుక్ లోనే ఉన్నది, అది చూసైనా నాకు చెప్పినా నేను రాసేస్తాను. ఓకేనండి, రైట్. అంటే మనకి టైం వేస్ట్ ఉండదు అనమాట, అందుకోసమనే మోడల్స్ ఎక్కువగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే వెంకట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 7th వన్ చూడండి అమ్మా. 7th వన్ చూడండి. ఏమంటున్నాడు అంటే ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ 2x is equal to y² - 1 and x is equal to 0. అడు వేరేగా ఇవ్వాల్సిన అవసరం లేదు, y యాక్సిస్ అని. x is equal to 0 అన్నాడంటే కవి హృదయం ఏంటి, y యాక్సిస్ అనే. ఇప్పుడు మనం y యాక్సిస్ అన్నాడు కాబట్టి x ఇక్కడ 0 చేశాను అనుకోండి,
x 0 చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఇది ఏ పరాబోలాయే కదండి, ఎందుకంటే సిమెట్రీ అబౌట్ ఏ టర్మ్ x యాక్సిసా y యాక్సిసా మీకు చెప్పాను. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. పవర్ లో 1 ఉంటే సిమెట్రీ అబౌట్ x. ఈ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కర్వ్ ఇలా వస్తుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే ఇలా వస్తుంది. అంటే పవర్ లో 1 ఉన్న ప్రకారంగా అది సిమెట్రీ అవుతుంది. పవర్ లో 1 ఉన్న ప్రకారంగా సిమెట్రీ అవుతుంది. ఇక్కడ మన x యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది, y యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. x యాక్సిస్ అంటే x ఇంటర్సెప్ట్. x ఇంటర్సెప్ట్ అంటే దాని అర్థం x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్. x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ కావాలి అంటే y 0. అలాగే y ఇంటర్సెప్ట్ అంటే అర్థం y యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయటం. y యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసింది అంటే అర్థం ఏంటి, x 0 చేస్తే y ఇంటర్సెప్ట్ వస్తుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనం ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గానే చేస్తాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ x ఇంటర్సెప్ట్ కావాలి కాబట్టి, ఎందుకంటే సిమెట్రీ అబౌట్ x యాక్సిస్ కదా, అంటే నేను మన y వాల్యూ 0 చేశాను అనుకోండి, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, -1/2. అంటే ఆ కర్వ్ ఎలా వచ్చేస్తుందటండి అంటే ఖచ్చితంగా మనకి x అనేది ఏ పాయింట్ దగ్గర అవుతుందండి, మనకి -1/2, 0. ఒకటి సింగిల్ గా ఎలా ఉంటే డైరెక్ట్ గా x వాల్యూ y వాల్యూ 0 చేసేస్తాం. లేదు మామూలుగా పరాబోలా ఉందంటే f'(x = 0) కడతాం, అంతే తేడా. ఇప్పుడు ఇదేంటంటే -1/2 దగ్గర ఏమవుతుందండి, సిమెట్రీ అవుతుంది. ఇప్పుడు పాయింట్స్ ఏమన్నాడండి, ఒకటి y అనేది -1, 1. ఇప్పుడు మనకి ఖచ్చితంగా మనకి y యాక్సిస్ అన్నాడు కాబట్టి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని, x ఈసారి y తీసుకుంటున్నాను. ఎందుకు y తీసుకుంటున్నాను అంటే y యాక్సిస్ అన్నాడు కాబట్టి. అంటే y అంటే ఎలా తీసుకోవచ్చండి, x = y² - 1/2. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అండి అంటే -1 to 1 y² - 1/2 dy అండి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఏరియా. అంటే ఇది ఎట్లాగో సిమెట్రీయేగా, ఎందుకంటే -1, 1 అనేది y² - 1/2 అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to 1 y² - 1/2 into dy. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఒకటి జనరల్ గా మిస్టేక్స్ చేస్తా ఉంటారు. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే, ఈవెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు అంటే -1 నుంచి 1 వచ్చినప్పుడు, ఎప్పుడైనా -a నుంచి a వచ్చినప్పుడు ఇమీడియట్ గా 2 times లో సిమెట్రీలో రాసుకోండి, లేదా 4 times సిమెట్రీలో రాసుకోండి. అప్పుడే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది, ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇది మామూలుగా y³ / 3 - y బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1. ఇది ఆన్సర్ ఎంత వచ్చిందండి, ఇది ఆన్సర్ చెప్పాలి. ఎవరో పెట్టారు 2/3 ఆకాష్. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి. దెన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ సమ్. నాన్న కిరణ్ చౌదరి, బ్లర్ వస్తుందా బాబు? నాన్న బ్లర్ అయినా రావట్లేదు కదండి. ఆల్ క్లియర్ అంట మా కిరణ్, ఒకసారి నీ దగ్గర చూడనా నాకు కిరణ్. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. 11th క్వశ్చన్ చూడండి అమ్మా. 11th క్వశ్చన్, the area bounded by the lines x = -1 and x = 2 and y = x² + 1, y = x² + 1, y = 2x - 2. 2x - 2 అంటే ఇక్కడ లైన్స్ ఇచ్చాడు, అంటే x - 1 x2 అన్నాడు కాబట్టి ఈ రెండిటి యొక్క కర్వ్స్ డ్రా చేయండి. y = x² + 1 కర్వ్ అంటే మీకు ఇది y = x² + 1 కర్వ్. ఇక y = 2x - 2. మీరు ఎప్పుడు లైన్ కట్టాలనుకున్న లైన్ ఈక్వేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే, లైన్ ఈక్వేషన్ ఎప్పుడు వస్తుంది అంటే x అనేది 0 తీసుకుంటే y వాల్యూ -2, y 0 తీసుకుంటే x వాల్యూ 1, అంతే కదండి.
సో ఇది లైన్ యొక్క ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. థర్డ్ స్టెప్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు ఎక్కడైనా కట్ అవుతున్నాయా? అవ్వట్లా. ఎందుకంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నారు అనుకోండి. లైన్ డ్రా చేసుకున్నాక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. స్టెప్ 1 గ్రాఫ్ 1 రాయాలి. స్టెప్ 2 కర్వ్ 2 రాయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం మాత్రం కర్వ్ డ్రా చేసిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డ్రా చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అయిపోయింది. ఫస్ట్ x² + 1, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది 1 కదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ x 0 అన్నప్పుడు y -2, 0, -2. ఇది x 1 అన్నప్పుడు y 0 అంటే లైన్ అంటే పాయింట్స్ కదా. ఇది కదా. ఇప్పుడు ఏమన్నాడు వాడు అంటే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ లేదు అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉండదు అక్కడ. అయిపోయి సినిమా. ఇప్పుడు ఏంటంటే x - ఎక్కడెక్కడి నుంచి కట్టాలి? x -1 లైన్ ఇది అండ్ దిస్ ఈస్ ద కర్వ్. ఇదేదే x 2 లైన్ అంటే ఈ లైన్ కట్టాల్సిందే. ఈ ఏరియా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి? ఇప్పుడు చూడండి, ఏం చేస్తే సరిపోతుందండి. ఇదేమో అప్పర్ కర్వ్, ఇదేమో లోవర్ కర్వ్. అంటే మనం ఏం చెప్పామండి, ఎక్స్ లో మాట్లాడేటప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ ని మాట్లాడాలి. సో కాబట్టి రిక్వైర్డ్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ లోనే మాట్లాడుతున్నాం. ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎక్స్ అనేది -1 నుంచి 2 దాకా. దిస్ ఇస్ 2, ఇదేమో 1, 0 కదా. సో -1 నుంచి 2 దాకా, -1 నుంచి 2 దాకా, -1 నుంచి 2 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అప్పర్ కర్వ్ అంటే ఏంటండి? ఇదే కదా, x² + 1 మైనస్ లోవర్ కర్వ్ అంటే ఇదే కదా, 2x - 2 dx. దీన్ని సింప్లిఫికేషన్ చేయడం ఈజీయే కదా. ఇక్కడ నుంచి x³ + 3 1 + 2 అంటే 3 కదండి. అది -2x అంటే -2x² / 2 1 + 2 అంటే 3 అంటే అప్పుడు ఏమవుతుందంటే 3x బిట్వీన్ ద లిమిట్స్ -1 to 2. ఈ ఆన్సర్ ఎంతో చెప్పండి. రైట్ 9. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. రైట్ అండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకున్నామని చెప్పండి. సునీల్ కుమార్ తెలియదు నాన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి అమ్మా. అన్నా మీకు మిగతా సమ్స్ మీకు నేను సొల్యూషన్స్ కూడా నీట్ గా పెడతాను. అది ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే మీరు తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ చేయండి, మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఈ రోజు మెటీరియల్ కంప్లీట్ చేసుకుందాం. రేపు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రేపు ఎల్లుండు. తర్వాత నుంచి మనం ఏం చేస్తాము అంటే సింగేజ్ మెటీరియల్స్ చేస్తాం. ఎందుకంటే మనకి కాలేజ్ రీఓపెనింగ్ అవుతా ఉంటది. కొంతమంది జర్నీలో ఉండొచ్చు, కొంతమంది ఇట్లా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కూడా 2 hours ఓన్లీ ఏరియాస్ టాపిక్ రిలేటెడ్ గా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనండి. రేపు కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, అంటే ఈవెన్ దో మన క్లాసెస్ అనేది మనం క్యాంపస్ లో వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. రైట్. అవునమ్మా కెల్విన్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 14th వన్, పేజ్ నంబర్ 115. చూడండి, ద ఏరియా రీజియన్ బౌండెడ్ బై ద లైన్స్ y is equal to x and x is equal to a, x is equal to e and y is equal to 1/x and positive x axis. ఇది కండిషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్స్ ఏమన్నాడు అంటే ఒకటి y is equal to x అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇక xy is equal to c అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ కర్వ్ ఏంటవుతుందండి,
xy is equal to c అంటే ఇదే కదా కరువు, y is equal to x అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా, ఇది కరువు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందా లేదా అంటే ముందు కరువు డ్రా చేసిన తర్వాత చేయమన్నాను కదా. x is equal to y, this is the curve, and x is equal y is equal to x and x is equal to e అంటున్నాడండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే x is equal to e బౌండరీ అండ్ పాజిటివ్ x యాక్సిస్ అని ఇచ్చేసాడు కాబట్టి, అంటే ఈ ఏరియా మెన్షన్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేషన్ చేస్తే దిస్ ఈజ్ a1, దిస్ ఈజ్ a2. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ y is equal to 1/x ఒకటి, తర్వాత y is equal to x ఒకటి. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే x² is equal to 1 కాబట్టి x is equal to +or -1. -1 డ్రా చేయాల్సిన అవసరం లేదు, పాజిటివ్ x యాక్సిస్ అన్నారు కాబట్టి. అంటే ఇక్కడ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతున్నాయో చూడండి. ఈ పార్ట్ ఏమో 1 అయినప్పుడు ఇది కూడా 1 కదంటే ఈ పార్ట్ 1. అంటే ఇక్కడ రిక్వైర్డ్ ఏరియా అంటే a1 + a2 అవుతుంది. a1 అంటే దాని అర్థం ఏంటండి, y is equal to x లిమిట్స్ x అంటే 0 నుంచి 1 దాకా. ఇక a2 అంటే అర్థం ఏంటండి, x² / 2 0 to 1 అంటే 1/2. ఇక a2 చూద్దాం. a2 అంటే ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ఏరియా ప్లస్ ఏరియా. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, 1 to e. ఈ కర్వ్ ఏంటి, ఈ కర్వ్ అంటే y is equal to 1/x అంటే లాగరిథం ఆఫ్ x బిట్వీన్ ద లిమిట్స్ 1 to e. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ మాడ్యులస్ లోనే పెట్టుకుంటాంగా. అంటే దాని అర్థం ఏంటండి, log e - log 1 అంటే 0. log e ఎప్పుడు కూడా ఇక్కడ బేస్ e లోనే ఉంటది కాబట్టి 1. therefore a is equal to a2 కాబట్టి 1/2 + 1 that is equal to 3/2. that's sir. లెఫ్ట్ కర్వ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నాన్న మనం ఆల్రెడీ మనం ఏమంటున్నాడు, పాజిటివ్ x యాక్సిస్ అని మెన్షన్ చేశాడు కదా, అందుకని లెఫ్ట్ సైడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు బాబు. ఓకేనా బాబు? రైట్, స్క్రీన్ షాట్ తీసుకుంటే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. చూడండి, చిన్న చిన్న కర్వ్స్ నుంచి పట్టుకెళ్తున్నానండి. సో 17th క్వశ్చన్ అండి. y is equal to x into x minus 1 whole square, x into x minus 1 whole square, y axis and y is equal to 2 అంటున్నాడండి. అంటే ముందుగా ఈ కర్వ్ డ్రా చేయడం ఎట్లా, y is equal to 2 అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసాం అనుకోండి, 0 1 కదండి. రైట్ మోస్ట్ ఆల్వేస్ పాజిటివ్. 1 పవర్ అనేది 2 అంటే ఈవెన్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. x - 0 పవర్ r కాబట్టి మైనస్ వస్తుంది. అంటే కర్వ్ ఎలా వస్తుందండి, ఇట్లా వచ్చి ఇలా వస్తుంది. ఇది కదా కర్వ్. తర్వాత అంటే ఈ కర్వ్ ఇది y is equal to 2 అంటే లైనే కదా. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య ఇది క్యాలిక్యులేషన్ చేయండి. అంటే దిస్ ఈజ్ y is equal to 2 లైన్ అండ్ దిస్ ఈజ్ ద లైన్. అంటే ఈ రెండు ఖచ్చితంగా ఇంటర్సెక్టింగ్ అవుతుంది కాబట్టి ఇది y is equal to 2 లైన్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది కాబట్టి మనం ఏం రాయాలండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. లేకపోతే ఫైండ్ అవుట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఏ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే y is equal to 2 కి ఈ లైన్ 2 is equal to x into x minus 1 whole square. ఇక్కడ బండగా చేయాల్సిన నెసెసిటీ కూడా లేదండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేశారనుకోండి, x ప్లేస్ లో 2 పెట్టారు అనుకోండి, సబ్స్టిట్యూషన్ వెరిఫికేషన్ కూడా జస్ట్ 1, 2 -1, 2 అప్లై చేశారు అనుకోండి, x ప్లేస్ లో 2 పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, 2 into 1² కాబట్టి సాటిస్ఫై అయిపోతుంది. కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయడం కూడా ఈజీ. ఇది 2 అవుతుంది.
అంటే ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అండి? వై యాక్సిస్ అన్నాడు అంటే ఇదే కదా. మనం వై యాక్సిస్ ఈ టర్మ్ ని y లో కన్వర్ట్ చేసినా పర్వాలేదు, లేదా x లో కన్వర్ట్ చేసినా పర్వాలేదు. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి తీసుకొస్తానండి చూడండి. x అనేది 0 నుంచి 0 నుంచి మైనస్ అంటే x ఇంటూ ఈ టర్మ్ ఇక్కడ రాసేసుకోండి. x ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 కాబట్టి ఈ టర్మ్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x. ఇది డైరెక్ట్ గా రాసేసేయండి. x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx. దీన్ని సింప్లిఫికేషన్ చేసేయండి అమ్మా. 2x తర్వాత x by 4 by 4 minus 2x cube by 3 plus x square by 2 between the limit 0, 2. ఇది ఫైండ్ అవుట్ చేయండి ఎంత అయితే అంత. ఎంత వచ్చిందండి? ఎంత అయితే ఓకే కోసం మనం లో కన్వర్ట్ చేసుకో. కానీ నేను ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ ఈ టర్మ్ ని y లో కన్వర్ట్ చేయాలంటే కొంచెం సింప్లిఫికేషన్ కష్టం అవుతుంది కదా, అందుకోసం అని నేను ఇట్లా చేశాను. వెరీ గుడ్ రాహుల్. y యాక్సిస్ లో చేయొచ్చు, బట్ మనం హౌ టు షేప్ ద కర్వ్ అంటే ఇదే కదా. ఫస్ట్ డ్రా చేశా కదా అది. ఇదిగో వేవీ కర్వ్ మెథడ్ ఇచ్చాడుగా. x ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 పవర్ అనేది 2 ఈవెన్ కాబట్టి ప్లస్ ఉంటది. తర్వాత x పవర్ ఆడ్ కాబట్టి మైనస్ ఇలా ఉంటుంది. అంటే కర్వ్ ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఈ కర్వ్ ఇది y ఈజ్ ఈక్వల్ 2 అంటే లైనే కదా, హారిజాంటల్ లైనే కదా అవి. సో కాబట్టి దానికి ఇప్పుడు ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కరెస్పాండింగ్ x ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటున్నాం. ఓకే అభి, వెరీ గుడ్. క్లారిటీ ఉండాలి, చక్కగా అడగండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అండి, తర్వాత నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి అమ్మా. y is equal to x square, y is equal to x square, y is equal to 2 by x square plus 1. మీకు ఆల్రెడీ ఇది తెలుసు అండి. y is equal to x square కర్వ్ అంటే దిస్ ఇస్ ద పరాబోలా. y is equal to 2 by x square plus 1 అంటే ఎప్పుడైనా ఈవెన్ ఉన్నప్పుడు x tends to infinity అయింది అనుకోండి. స్క్వేర్ అంటే x tends to infinity అంటే y tends to end అవుతుంది 2 by infinity. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ అంటే 0 అయిపోతుంది. సో ఎనీథింగ్ బై 0 అంటే x tends to infinity అయినప్పుడు y అనేది 0 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ x ప్లేస్ లో 0 తీసుకోండి అంటే y is equal to 2 అని అర్థం. ఇప్పుడు కర్వ్ డ్రా చేయండి. ఫస్ట్ కర్వ్ ఏంటంటే y is equal to x స్క్వేర్. ఇది y is equal to x స్క్వేర్ కర్వ్. సెకండ్ కర్వ్ ఏంటి? x ఇంటర్సెప్ట్ 0 అన్నప్పుడు y 2 అయ్యింది. x మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు y 0 అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీ అయినప్పుడు కూడా 0 అవుతుంది కాబట్టి కర్వ్ ఈజ్ లైక్ దిస్. అంటే మనకి ఖచ్చితంగా ఈ రెండు కర్వ్స్ మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా. సో కంపల్సరీ ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటండి? ఈ రెండు ఈక్వల్ చేసేసుకోవటమే. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 by x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయింది కదండి. చేయగలరా లేదా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్లా చేస్తాం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటిని సాల్వ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. మళ్ళీ సింపుల్ గానే చేయొచ్చు. ఏంటి? 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 అంటే ఇక్కడ ఏంటవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 1 అనే లేదు. నార్మల్ మెథడ్ లో చేయొచ్చు, ఆర్నర్ సెంటర్ డివిజన్ మెథడ్ లో. కానీ ఇక్కడ ఎట్లాగో సింపుల్ గా చూడగానే తెలుస్తుంది కాబట్టి ఒకటి 1 ఒకటి క్యాలిక్యులేషన్ చేసిన సిమిట్రీ కదా. ఇది కరువు సిమిట్రీ కాబట్టి -1 అయిపోతుంది. అంటే దీనికి ప్యారల్ గా ఇది 1 అయితే ఇది -1 అవుతుంది. ఈ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనకి కరువు అనేది అప్లికేషన్ ఏమైపోతుందండి? సేమ్ థింగే కదా. అప్పర్ కరువు మైనస్ లోవర్ కరువు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే రిక్వైర్డ్ ఏరియా
-1 నుంచి 1 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అప్పర్ కర్వ్ అంటే ఏంటండి 2/x² + 1 మైనస్ లోవర్ కర్వ్ అంటే ఏంటండి x² dx. ఇది సింప్లిఫికేషన్ చేయడం ఈజీయే కదా. ఎప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది ఈవెన్ టెర్మినాలజీ ఉంది. -1 to 1 అన్నాడు అంటే ఇమీడియట్ గా లోపల ఫంక్షన్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకొని ఆడైతే 0 పెట్టుకోవడం, ఈవెన్ అయితే మల్టిపుల్ 2 టైమ్స్ చేసుకోవడం, అది ఇంపార్టెంట్. సో 0 to 1 2/x² + 1 minus x² dx. So this is equal to 2 times of ఇది 2 tan inverse x అండి between the limits 0 to 1 minus x³/3 between the limits 0 to 1. ఇప్పుడు ఏమవుతుందండి 2 tan inverse 1 అంటే π/4 కాబట్టి this is π minus 2/3 అంతేనండి. నోట్ చేయండి అమ్మా, π minus 2/3, that's all. సో దిస్ ఇస్ ద కండిషన్. అలాగేనే చేయొచ్చు రామ్జీ, అబ్బాయి -1 నుంచి 0, 0 నుంచి 1 అలా చేయొచ్చు, కానీ ఉపయోగం లేదు కదా, ఎందుకంటే డైరెక్ట్ సిమెట్రీ కదా అది, అందుకని. నెక్స్ట్ అండి, ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి కొంచెం తీసుకోండి. ఓకే, పంపిస్తాను నేను. ఇంటిగ్రేషన్ 24 క్వశ్చన్ చూడండి అమ్మ. y is equal to x logarithm of x and y is equal to 2x minus x² అండి. 2x minus 2x². ఇక్కడ రెండు కర్వ్స్, ఫస్ట్ కర్వ్ ఇక్కడ రెండిట్లో కామన్ తీస్తే 2x అని కామన్ తీస్తే 1 minus x, అంటే ఈ కర్వ్ ఏంటి x is equal to 0, 1 అవుతుంది. నెక్స్ట్ ఇదేంటండి x² కోఎఫిషియంట్ అనేది <0 కాబట్టి కర్వ్ ఓపెన్ డౌన్వర్డ్స్ కదా, అంటే ఇది పరాబోలా యొక్క కండిషన్. x log x అన్నప్పుడు సింపుల్ గా మనం ఏంటంటే x 0 పెట్టాను అనుకోండి, ఎందుకంటే 0 పెడితే y 0 అయిపోతుంది. అట్లాగే x 1 పెట్టినా y 0 అయిపోతుంది. x 0 1 పెట్టినా y 0. ఇక x log x అనేది మనం డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్వ్ డ్రా చేసాం అనుకోండి 2x minus x², అంటే కర్వ్ ఈజ్ లైక్ దిస్. తర్వాత ఏంటంటే x log x అన్నప్పుడు ఇది 1, 0 కదా, log x అనేది 0 నుంచి 1 దాకా చూడండి ఇక్కడ మనం ఇది log x to the base a కదా, ఇది 1 కదా, 0 కి 1 కి x పాజిటివ్, y అనేది 0 కి 1 కి x నెగిటివ్ కదా, కానీ x పాజిటివ్ కాబట్టి x into log x ఏమవుతుంది <0, అంటే ఆ కర్వ్ అనేది ఖచ్చితంగా <0 కాబట్టి ఇలా ఉంటది అన్నమాట. సో దిస్ ఇస్ ద కర్వ్ ఆఫ్ x log x కర్వ్. ఇప్పుడు ఈ టోటల్ ఏరియా కట్టాల్సింది. ఈ టోటల్ ఏరియా అంటే ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ అంటే ఇదే కదండి. therefore required area is equal to అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 0 నుంచి 1 వరకు 2x minus 2x² మైనస్ లోవర్ లిమిట్ అంటే x log x into dx. ఇది సింప్లిఫికేషన్ చేసుకోవడం. సింప్లిఫికేషన్ చేయగలరు కదండి, రైట్. నెక్స్ట్ అండి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. Okay, this is x log x graph, this is x 2x minus 2x² minus x² అంటే x² కోఎఫిషియంట్ నెగటివ్ ఉన్నప్పుడు ఓపెన్ డౌన్వర్డ్స్, x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఓపెన్ అప్వర్డ్స్ కదా. సో పరాబోలా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది x యాక్సిస్ ని 0 దగ్గర 1 దగ్గర సందీప్. సో 0 దగ్గర 1 దగ్గర కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. తర్వాత x log x గ్రాఫ్, x 0 పెడితే y 0, అలాగే x 1 పెడితే y 0, అంటే 0, 1 అయిపోయింది. తర్వాత 0 కి 1 కి మధ్యలో log x కర్వ్ ఇలా ఉంటుంది కాబట్టి 0 కి 1 కి మధ్యలో log అనేది నెగటివ్ సింబల్ లో ఉంటుంది. x అనేది 0 కి 1 కి మధ్యలో పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ ఇలా రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ ఓపెన్ డౌన్వర్డ్స్ ఎలా రాయాలి అంటే ఓపెన్ డౌన్ కావాలంటే f'(x) కనుక్కొని ఇది కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ గా అవసరం లా, డైరెక్ట్ మనం చేసేయచ్చు, ఇబ్బంది లేదు.
ఓకేనండి. యూవి మెథడ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. అదే మీరు డెరివేటివ్ కట్టి దాని యొక్క మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కట్ చేయొచ్చు. గుడ్ థాట్. అట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ అండి అడ్వాన్స్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 116. పేజ్ నెంబర్ 116 లో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. y is equal to x square by x square plus 1 and y is equal to 1 by 1 plus x square plus 1 and x axis y axis and first quadrant in the ratio అంటున్నాడు. ఫస్ట్ క్వాడ్రంట్ ఇన్ ద రేషియో అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి అమ్మా, మీకు డయాగ్రామ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కండిషన్ ఏంటి? y is equal to 1 by x square plus 1 అంటే x tends to ప్లస్ ఇన్ఫినిటీ తీసుకున్నా అంటే 1 by y tends to ఏమైపోతుందండి? 1 by infinity. 1 by infinity అంటే 0. స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ అయినా మైనస్ ఇన్ఫినిటీ అయినా ఒకటే. నెక్స్ట్ x ప్లేస్ లో 0 తీసుకుంటే y is equal to 1 అంటే 0,1 దగ్గరే మాక్సిమం అవుతుంది. అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈ కర్వ్. సెకండ్ కర్వ్ చూడండి. y is equal to x square by x square plus 1. x tends to infinity అంటే y కూడా న్యూమరేటర్ లో ఉంది కాబట్టి y tends to infinity అవుతుంది. సో కాబట్టి y tends to infinity. అట్లాగే x 0 పెడితే y కూడా 0 అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా y is equal to x square కాబట్టి the curve is like this. ఇది y is equal to x square by x square plus 1. ఇక 1 by 1 plus x square కర్వ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ థాట్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే 0,1 అవుతుంది. x మైనస్ ఇన్ఫినిటీ, x ప్లస్ ఇన్ఫినిటీ అయినప్పుడు x మైనస్ ఇన్ఫినిటీ అయినా 0, y ప్లస్ ఇన్ఫినిటీ అయినా 0 కాబట్టి ద గ్రాఫ్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు మనకేంటి? ఖచ్చితంగా ఈ కర్వ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ రెండు ఈక్వల్ చేసేసుకోండి. x square by x square plus 1 is equal to 1 by x square plus 1. క్యాన్సిల్ అయిపోతే అప్పుడు x is equal to plus or minus 1 అవుతుంది. అంటే this is nothing but minus 1, this is nothing but 1. అంటే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఏమన్నాడు అంటే రేషియో అడిగాడండి. x యాక్సిస్, this is x యాక్సిస్, తర్వాత y యాక్సిస్, this is అంటే రేషియో. అంటే ఇది మనం కాసేపు ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే a by b రేషియో అడిగాడండి. a by b రేషియో అడిగాడు. అంటే ఇప్పుడు a by b అంటే ముందు ఏ క్యాలిక్యులేషన్ చేయాలి కదండి. ఏ ఎలా వస్తుంది అట? అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఎక్కడ నుంచి అండి? 0 నుంచి 1 దాకా. అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే అప్పర్ కర్వ్ అంటే ఏంటి? ఇదే కదండి. 1 by x square plus 1 minus x square by x square plus 1 dx. అంటే ఈ టూ టెర్మినాలజీలో x square plus 1 అని కామన్ తీసేయచ్చు. అండ్ దెన్ 0 to 1 ఇక్కడ మైనస్ x అని కామన్ తీసాను అనుకోండి. x square plus 1 మైనస్ 1 వేసుకుంటే ఇక్కడ ఒక మైనస్ 1 ఇక్కడ ఒక మైనస్ 1 అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ x square మన క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే -2. మన ఇక్కడ అర్థం ఏంటండి? 1 మైనస్ x స్క్వేర్ కదండి. అంటే మైనస్ x స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే నేను -1 చేస్తున్నాను. అప్పుడు మైనస్ ని కామన్ తీసుకుని 0 to 1 x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 1 dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 అంటే ఇక్కడ ఏమైపోయిందండి? x అంటే ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుందండి? ఇక్కడ చూడండి x స్క్వేర్ -1 అంటే 2 టైమ్స్ వస్తుంది. అక్కడ ఓన్లీ x వస్తుందండి. ఓన్లీ 1 వస్తుందా? అంటే మైనస్ x స్క్వేర్ -1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ +1 బై ఓకే ఓన్లీ
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదండి. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి మైనస్ ని కామన్ తీస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఇక్కడ ఏమైపోయిందండి ఇది -1 అంటే దాని అర్థం ఏంటండి ఇది -1 దిస్ ఈస్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. ఎక్కడ తేడా కొట్టిందండి చూడండి, ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కదా, ఇది సరిపోయింది కదా. సెకండ్ స్టెప్ సార్. ఇప్పుడు ఏమవుతుందండి ఇంటిగ్రేషన్ 0 to 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఇదేమవుతుందండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. ముందు మైనస్ ని కామన్ తీసేసాను అనుకోండి, మైనస్ ని కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుందండి ఇక -1 ప్లస్ 1 రాసాను అనుకోండి, -1 ప్లస్ 1 అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదుగా. -1 ప్లస్ 1 రాస్తే 1 ప్లస్ 1 అంటే 2 times of 0 to 1 x square plus 1 dx minus of 0 to 1 x square plus 1 y square plus 1 dx and then 2 times of 0 to 1 ఇది ఎట్లా minus 1 అంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే π/2 -1 దిస్ ఈజ్ a. ఇక బి కొద్దామండి. బి అంటే ఇక్కడ కవి హృదయం ఏమవుతుందండి, బి అంటే అర్థం ఏంటి ఇక్కడ, దీని మీనింగ్ ఇదే కదా. ఇంటిగ్రేషన్ 0 to infinity 1 by x square plus 1 dx అంటే దాని అర్థం ఏంటండి, ఇది tan ఇన్వర్స్ x బిట్వీన్ ద లిమిట్స్ 0 to infinity. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2 అన్నమాట. సో బి కూడా వచ్చేసింది. మన క్యాలిక్యులేషన్ సారీ ఏ ప్లస్ బి కదా, సారీ అంటే మనకు కావాల్సింది బి కావాలన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఏ ప్లస్ బిలో ఏది సబ్ట్రాక్ట్ చేయడమే. ఏ ప్లస్ బి అంటే π/2 మైనస్ ఏ అంటే π/2 మైనస్ 1. సో మనకు కావాల్సిన రేషియో అంటే a/b. a/b అంటే అర్థం ఎంత వచ్చిందండి, ఇది π/2 మైనస్ 1/1 అండి, అంటే π-2/2 ఆన్సర్. నోట్ చేయండి అమ్మా. పృథ్వీ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. అన్న మిగిలిన వాళ్ళు మార్క్స్ పెట్టాలి, మార్క్స్ మెసేజ్ చేసి పెట్టండి. సాకేత్ క్వశ్చన్ నువ్వు ఒకసారి చూడు బాబు. అది ఏమన్నాడంటే y is equal to x square by x square plus 1, y is equal to 1 by x square plus 1, x యాక్సిస్ y యాక్సిస్ క్వాడ్రంట్ 1 లో ఉంటే దీనిని డివైడ్ చేసే ఏరియా అని అడుగుతున్నాడు. అంటే ఈ కర్వ్ x యాక్సిస్ y యాక్సిస్ ని కూడా చూసుకుంటూ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నది క్వశ్చన్ సాకేత్. అంటే నీకు ఈ ఏరియా బై ఈ ఏరియా కడితే చాలు, అంతేగా. ఏరియా ఏ బై ఏరియా బి కట్టాలి. ఇప్పుడు ఏరియా ఏ కట్టడము ఎలా అంటే 0 నుంచి 1 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. తర్వాత ఏ ప్లస్ బి ఎలా కట్టాము అంటే 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఏ ప్లస్ బి వచ్చేసింది, అంటే ఈ ఒక్క కర్వే వస్తుంది, అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కర్వే. ఇక బి కట్టాలి అంటే ఏ ప్లస్ బిలో ఏ సబ్ట్రాక్షన్ చేసేస్తే బి వచ్చేస్తుంది. సో a/b. ఓకేనా సాకేత్? ఓకే మణిరాజ్, వెరీ గుడ్. నెక్స్ట్ అండి థర్డ్ క్వశ్చన్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడండి ఇక్కడ, లెట్ us see y is equal to the area bounded by y is equal to 2 minus modulus of 2 minus x and y is equal to 3 by modulus of x.
3 by modulus of x. So the asking area. ఇప్పుడు ఇక్కడ కర్వ్ డ్రా చేయాలి అంటే ముందుగా ఇది y is equal to 3 by x when x greater than 0, y is equal to 3 by x when x less than 0. అంటే xy is equal to కాన్స్టెంట్ అంటే ఈ కర్వ్ ఎలా ఉంటుందండి? ఇది ఈ కర్వ్ ఇలాగే కదా ఉండేది. xy is equal to కాన్స్టెంట్ అంటే కర్వ్ is like this. అయిపోయి ఫస్ట్ కర్వ్ అయిపోయి సెకండ్ కర్వ్ చూడండి. మాడ్యులస్ 2 మైనస్ x అంటున్నాడు కాబట్టి y is equal to చూడండి అక్కడ x less than 2 కేస్ మాట్లాడాలి, x greater than 2 కేస్ మాట్లాడాలి. x less than 2 అన్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ x అంటే 2 మైనస్ x అవుతుంది. 2 పోతే x అవుతుంది, వేర్ x less than 2. x greater than or equal to 2 అంటే మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ x అంటే x minus 2. సో 2 minus of x minus 2 అంటే 4 minus x when x greater than or equal to. అంటే ఇప్పుడు ఈ రెండింటి నుంచి కర్వ్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ చూడండి y is equal to 3 by x కర్వ్ అంటే ఇదే కదండి. xy is equal to c square కర్వ్ అన్నా మీకు ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇది y is equal to 3 by x కర్వ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడండి? x less than 2 కేసు, x greater than 2 కేసు. అంటే 2 దగ్గర మనం మార్క్ చేయాలి. x less than 2 అన్నప్పుడు 2 కన్నా తక్కువ అన్నప్పుడు xే, 2 కన్నా తక్కువ అన్నప్పుడు x, 2 కన్నా ఎక్కువ అన్నప్పుడు అది 4 minus x. ఇక్కడ y is equal to 4 minus x ఎప్పుడు మాట్లాడినా సరే, మళ్ళీ లైన్ ఎప్పుడు మాట్లాడినా సరే మనం ఏం తీసుకోవాలి? xy x 0 తీసుకుంటే by 4, y 0 తీసుకుంటే x 4. కాబట్టి 0,4 కాబట్టి తర్వాత లైన్ ఇది ఉంటుందండి. దిస్ ఈస్ 4,0. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన లైన్స్ ఏంటంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఏరియా 1, ఏరియా 2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ ఏరియా 1, ఏరియా 2 అంటే మనకు తెలుసు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఇది x మైనస్ 3 by ఈ కర్వ్ ఏంటండి? ఇది x అండి. ఈ కర్వ్ ఏంటండి? y is equal to 4 minus x. ఈ కర్వ్ ఏంటి? y is equal to 3 by x. అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ మన రిక్వైర్డ్ ఏరియా అంటే ఏంటి? a1 plus a2. అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది? అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, x మైనస్ దిస్, 4 minus x మైనస్ దిస్. అంటే ముందుగా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ అయిపోయినాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే 3 by x అనేది ఈక్వల్ చేస్తే x స్క్వేర్ is equal to 3 కాబట్టి x is equal to √3. అంటే ఈ పార్ట్ అనేది √3. ఇక సెకండ్ పార్ట్ కి వద్దాం. ఇక్కడేమో ఈ పార్ట్ కదండి, ఈ రెండు ఈక్వల్ చేయాలి. అంటే దాని అర్థం 3 by x is equal to 4 minus x. అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, అంటే 3 is equal to 4x minus x square. ఖచ్చితంగా ఇక్కడ x is equal to 1 కానీ 3 కానీ కదా రూట్స్. సో ఇక్కడ 3 అవుతుంది. క్వాడ్రంట్ కర్వ్ ఈజ్ నాట్ కన్సిడర్. క్వాడ్రంట్ కర్వ్ నాట్ కన్సిడర్ ఏంటమ్మా? ఇది xy is equal to c కర్వ్ బాబు. ఇది xy is equal to కాన్స్టెంట్ కర్వ్. ఇది ఈ కర్వ్ చాలాసార్లు డిస్కస్ చేశా కదా, రెక్టాంగులర్ హైపర్బోలా రీసెంట్ గా కూడా డిస్కస్ చేశాను. ఓకే, ఎనీవే ఇప్పుడు నేర్చుకో. ఇప్పుడు ఏంటన్నానంటే ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది? a1 plus a2. ఇప్పుడు a1 అంటే ఎంత వస్తుందండి? a1 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అండి? అప్పర్ కర్వ్ అంటే √3 నుంచి 2 దాకా, √3 నుంచి 2 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే x minus 3 by x dx అని, ప్లస్ 2 నుంచి 2 to ద నెక్స్ట్ వన్ ఏంటండి? 3 దాకా. 2 to 3 ఏమవుతుందండి? అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే 4 minus x minus 3 by x dx. ఇది మీరు సింప్లిఫికేషన్ చేయగలరు కదా, చేసి చెప్పండి అమ్మా. x square by 2 minus 3 ln x between √3 to 2 plus
4x minus x square by 2 minus 3 ln x between the limits 2 to 3. That's all. Note చేయండి అమ్మా. 3 quadrant curve. 3 quadrant curve ఏంటంటే ఇది 3/x, y is equal to 3/x కర్వ్ కదా. అంటే కర్వ్ ఇలా ఉంటది కదా హరి. అంటే y is equal to నీకు 3/x అనేది ఈ కర్వ్ ని 4 - x దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ కర్వ్ ని x దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, ఈ ఏరియా ఎలా వస్తుంది అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, ఈ ఏరియా అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. థర్డ్ క్వాడ్రంట్ అని అనలేదు కదా వాడు. వెరీ గుడ్, గుడ్ గుడ్. థర్డ్ క్వాడ్రంట్ అడిగాడనా? ఓకే. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాడు ఏమన్నాడు, వాడు ద ఏరియా అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా ఇట్లా ఇచ్చాడు కదా, ఇటువైపు ఇలా వచ్చినా సరే ఈ ఏరియా అవ్వదు కదా, ఏరియా రీజియన్ అవ్వదు కదా. ఎందుకంటే ఎక్స్ జస్ట్ ఈ కర్వ్ అనేది y is equal to 2 minus 2 modulus of x అనేది నెవర్ నెగటివ్. వెరీ గుడ్. ఎందుకంటే ఈ చూడండి, ఈ కర్వ్ అనేది నీకు నెగటివ్ సైడ్ రావట్లా, ఇలా ఇలా వస్తుంది x less than 2. ఇది ఒక్క లైనే, ఈ లైన్ తో ఇక్కడ ఎక్కడ మనం ఏరియాని మిగతా బౌండరీస్ రావు కదా. సపోజ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఇది C ఉంది, ఓకే. ఇక్కడ దీంతో ఏరియా అనేది ఇంకోటి ఫైండ్ అవుట్ చేయడానికి లేదు కదా, అందుకనే థర్డ్ క్వాడ్రంట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా బాబు? హరి రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 2 minus 3 log 2 అండి. ఓకే రైట్. 6th క్వశ్చన్ చూడండి అమ్మ. ఏమంటున్నాడు అంటే f of x is equal to maximum of sin x, cos x and 1/2 and the region y x axis y is equal to f, boundaries కూడా రాయాలండి. y is equal to fx, x axis, y axis and x is equal to 2pi. x is equal to 2pi వరకు ఉన్నటువంటి బౌండరీస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా? ముందుగా మనకు తెలిసిన భాష ఏంటి? sin x కర్వ్ మీకు తెలిసిందే కదా. 0 π/2 π 3π/2 2π. అంటే ఇది ఏమవుతుందంటే 0 π/2 π 3π/2 2π. ఇది కదా sin x కర్వ్. అట్లాగే cos x కర్వ్ 0 π/2 π 3π/2 and 2π. అంటే ఈ cos x కర్వ్ ఎప్పుడు మాక్సిమం వాల్యూ 1, 0 దగ్గర 1, π దగ్గర -1 అండి, π దగ్గర -1. దట్ ఈస్ ద కర్వ్ లైక్ దిస్. ఈ రెండు కర్వ్ ని మిక్స్ చేస్తూ y is equal to 1/2 కూడా చెక్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటో ఒకసారి చూడండి. 0 π/2 π 3π/2 2π కదా. ఇప్పుడు ఈ కండిషన్ లో చూడండి, ముందు sin x కర్వ్ డ్రా చేస్తున్నాను. sin x కర్వ్ ఎట్లా వస్తుందండి? 0 నుంచి π/2 దాకా, π దాకా, π నుంచి 3π/2 అంటే -1. దిస్ ఇస్ sin x కర్వ్. sin x కర్వ్. అట్లాగే cos x కర్వ్ అంటే ఇది 1 కదండి. π/2 దగ్గర 0 అవుతుంది, π దగ్గర -1 అవుతుంది, 3π/2 దగ్గర ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది y is equal to half. ఇది y is equal to offline, నాట్ ఆన్లైన్, ఆఫ్లైన్. ఆఫ్లైన్ అండి ఇది. కాబట్టి ఇప్పుడు మాక్సిమం పార్ట్ కట్టాలి. మాక్సిమం పార్ట్ ఉన్నది మనం రౌండ్ అప్ చేసుకోండి. ఇది మాక్సిమం కదండి. టోటల్ కర్వ్ కి మాక్సిమం అంటే ఇక్కడ కర్వ్ అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా వస్తుందట?
ఏ రెండు కర్వ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్, తర్వాత ఇది మాక్సిమం పార్ట్, మళ్ళీ ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఫస్ట్ ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి? ఇది cos x కర్వ్, ఇది sin x కర్వ్. సో sin x is equal to cos x. sin x is equal to cos x ఎక్కడ అవుతుంది? x is equal to π/4 దగ్గర అవుతుంది, అంతే కదా. అట్లాగే ఇక్కడ నుంచి ఈ కర్వ్ ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటి? sin x అనేది 1/2 కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ పైకి దగ్గరలో ఉంది, పైకి దగ్గరలో ఉన్నది అంటే π మైనస్ π/6 అంటే π/6. తర్వాత ఇది మాక్సిమం పార్ట్, తర్వాత ఈ పర్టికులర్ పార్ట్, తర్వాత ఇది. అంటే ఇది ఏ కర్వ్ టచ్ చేస్తుంది అంటే ఈ కర్వ్ అనేది cos x is equal to 1/2. ఇది దేనికి దగ్గరగా ఉందంటే cos x 1/2 అంటే π/3, 2π కి దగ్గరగా ఉంది కాబట్టి 2π మైనస్ π/3 అంటే π/3. సో ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈస్ π/3. సో మన మాక్సిమం పార్ట్ అంటే ఇదే కదండి, మనం షేడెడ్ చేసిన ఏరియాయే కదా. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నామో చూడండి, 0 నుంచి π/4 దాకా, 0 నుంచి π/4 దాకా sin x, తర్వాత π/4 నుంచి అన్ని xలే, π/4 నుంచి π/6 దాకా ఈ కర్వ్ cos x, సారీ sin x, ఇది cos x కర్వ్ కదా, రైట్ cos x, దిస్ ఈజ్ sin x ప్లస్ π/6 నుంచి π/3 దాకా, π/6 టు π/3 1/2 dx. దెన్ ఆఫ్టర్ π/3 నుంచి 2π వరకు అన్నాడు కదా. సో π/3 టు 2π మళ్ళీ మాక్సిమం పార్ట్ ఏమొస్తుంది? cos x dx. ఈ షేడెడ్ లైనే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మనం కట్టేది ఈజీగా ఆన్సర్ చెప్పేయండి అమ్మా డైరెక్ట్ గా. దీని అర్థం sin x బిట్వీన్ ద లిమిట్స్ 0 టు π/4 minus cos x between the limits π/4 to π/6 plus x/2 between the limits π/6 to π/3 plus sin x between the limits π/3 to 2π. ఆన్సర్ ఫైనల్ గా చెప్పండి అమ్మా, ఎంత వచ్చింది? ఆన్సర్ డి ఆ? సో therefore this is equal to π/12, then after √2 plus √3 అండి. నోట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ బాబు. రాహుల్ థ్యాంక్ యూ. రాయనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నానా మీరు అందరూ కూడా 17th మాక్సిమం క్యాంపస్ రావడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకొక 1 వీక్ మాత్రమే మీకు ఆఫ్లైన్ లో ఉంటాయి, ఆన్లైన్ లో ఉంటాయి. తర్వాత నుంచి ఆఫ్లైన్ లోనే క్లాసెస్ ఉంటాయి, ఎందుకంటే స్టడీ అవర్స్ కూడా ఉంటున్నాయి. మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ మెయిన్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 months 4 times జరుగుతుంది. మనకి ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన వర్రీ అంతా ఓన్లీ మెయిన్స్. మంచి NITలో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం మనం అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ కి మనకి ఎట్లాగో మే తర్వాత ఒక 1 month గ్యాప్ ఉంటది కాబట్టి అప్పుడు కంప్లీట్ గా దాని మీద పట్టుకుంటే మనకు అవకాశం ఉంటుంది. మీన్ వేల్ ఇప్పుడు మెయిన్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. మేము క్యాంపస్ లో కూడా ఆ విధంగానే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. అంటే కొన్ని చాప్టర్స్ చేస్తే మ్యాథమెటిక్స్ లో మినిమం గా ఒక 15 క్వశ్చన్స్ చేయగలుగుతారు. అట్లాగే ఫిజిక్స్ లో ఒక 15 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో ఒక 18 క్వశ్చన్స్. అంటే ఓవరాల్ గా మనం ఒక 150 మార్క్స్ ప్లస్ వచ్చేటట్లుగా మెయిన్స్ లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో
మీరు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయకపోతే మేము చేసేదేం లేదు. సపోజ్ ఫీజ్ అంటారా, అది మీరు సార్స్ తో మాట్లాడుకోండి. ఇక ఐపీఈ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది 1 మంత్ ప్రిపరేషన్ సరిపోతుంది. మీన్ వేల్ అది కూడా మన ప్యారల్ గా ఉంటది. పేపర్స్ కూడా కొంచెం కొంచెం కంఫర్ట్ గానే ఉండొచ్చు. ప్రాక్టికల్స్ గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే అది మనం చూద్దాం ఎట్లా చేస్తారో. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్స్ మీదే ఉంటది కాబట్టి దానికి అనుగుణంగా మేము డే 1 నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో మీరందరూ కూడా మీరు కోఆపరేట్ చేయగలిగితే మేము చేయగలుగుతామండి. మా గురించి మాకే అభ్యంతరమే లేదు. మీరే ఈ 4 మంత్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటే వి విల్ బెటర్. థ్యాంక్ యూ. రాశారు కదండి. మీకు ఎప్పుడు మెయిన్స్ రాయాలి, ఎట్లా చేయాలి అనేది క్యాంపస్ లో మొత్తం అంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మీరేం వరీ అవ్వద్దు. రైట్, ఓకేనండి. ద నెక్స్ట్ వన్, 11th క్వశ్చన్ చూడండి అమ్మా. The area between the curve y is equal to x into x minus 1 into x minus 2 and the x-axis అంటున్నాడు. x-axis తోని ఈ కర్వ్ సింపుల్ కర్వే, బేబీ కర్వ్ మెథడ్. కానీ కొన్ని ప్లస్ మైనస్ ప్లస్ అంతే కదా, అన్ని ఆర్లే కాబట్టి ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్ వేసేస్తాం. అంటే కర్వ్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అంతే. అంటే మాక్సిమం అంటే మైనస్ లో ఉంటుందా ప్లస్ లో ఉంటుందా అనేది కరువు బట్టి ఉంటది. సో ఒక గెస్ ఇది ఒకటి. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ కరువు అనేది మొత్తం ఏరియా కట్టాలి. ఏరియా అంటే ఇక్కడ బౌండరీస్ ఏంటి అంటే 0 నుంచి 1 వరకు ఒక బౌండరీ అండ్ 1 నుంచి 2 వరకు ఒక బౌండరీ. 0కి ముందు బౌండరీ లేదు, 2 తర్వాత బౌండరీస్ లేవు. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయక్కర్లా, ఓన్లీ బౌండరీస్. అండ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా. మిగతాది ఈ ఎక్స్ యాక్సిస్ తో మనకి బౌండరీస్ అనేది లేదు కాబట్టి మనం కర్వ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాము అంటే 0 to 1 y dx. ఇక్కడ నెగటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ 1 to 2 y dx. ఇప్పుడు ఈ 3 మల్టిపుల్ చేసేసుకోండి. x into x minus 1 into x minus 2. x into this is x square minus 3x plus 2 కాబట్టి x cube minus 3x square plus 2x. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా. a is equal to 0 to 1 x cube minus 3x square plus 2x minus 1 to 2 x cube minus 3x square plus 2x dx. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. x power 4 by 4 minus 3 into x cube by 3 plus 2x square by 2 minus between the limits 0 to 1 and then ఇక్కడ ఏమవుతుందండి x power 4 by 4 minus 3x. ఇవన్నీ మీరు చేసేసుకోండి అమ్మా. ఈ ఆన్సర్ ఎంతో చెప్పేసరి డైరెక్ట్ గా రాసేస్తాను. నేను ఇది రాసేలోపు మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. రైట్, coming to the next one అండి. 1 by 2 ఫైనల్ గా. రైట్, 15th క్వశ్చన్ చూడండి అమ్మా. 15th క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే వాడు చూడండి, ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద కండిషన్ y is equal to log x to the base c and y is equal to log x whole square base c అంటున్నాడు. మనకి log x కర్వ్ తెలుసు, ఇదే కదా log x కర్వ్. ఇది 1 కాబట్టి ఇది log x కర్వ్. x స్క్వేర్ అంటే అర్థం ఏంటవుతుందండి దీనికి, దిస్ ఈస్ ద log x కర్వ్. నెక్స్ట్ ఏమవుతుందండి, log x హోల్ స్క్వేర్ అంటే కర్వ్ ఇలాగే కదా ఉండేది. సో దిస్ ఈస్ ద కర్వ్ 1, 0. y is equal to log x to the base c whole square కర్వ్. ఈ రెండింటికి కంబైన్డ్ కండిషన్ అంటే ఒకటేమో ఇలా ఉంటుంది, ఒకటేమో ఇలా ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటి 1, 0 ఒకటి ఎరైజ్ అయిపోతుంది. ఇంకో పార్ట్ కట్టాలి.
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు ఈక్వల్ చేసేసేయండి. log x is equal to log x base e whole square. అంటే ఈ టూ టెర్మినాలజీలో log x ని కామన్ తీస్తే log x to the base e minus 1 is equal to 0 కాబట్టి log x is equal to 0 అంటే x value 1, log x to the base e is equal to 1 అంటే x value e. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటే సరిపోతుందండి? అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. సో రిక్వైర్డ్ ఏరియా 1 ఎక్కడ నుంచి అండి? x వాల్యూ 1 నుంచి ఈ దాకా, 1 నుంచి ఈ దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అంటే log x మైనస్ log x to the base e whole square dx. ఈ సింప్లిఫికేషన్ చేయగలరు కదా? దట్స్ ఆల్. సింప్లిఫికేషన్ పార్ట్ అనేది మీరు చేయండి అమ్మా. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో 18th క్వశ్చన్ చూడండి అమ్మా. వరప్రసాద్ చెప్పమ్మా. వరప్రసాద్ రైట్. ఎయిటీన్త్ క్వశ్చన్ లెట్ us see. ఇది ఒకటి స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఇది y is equal to xy square is equal to xy square is equal to a square into a minus x, a square into a minus x and a minus x into y square, a minus x into y square is equal to a square. ఇది రెండింటి మధ్య తేడా తీయాలి అన్నాడు. అంటే మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే y is equal to plus or minus a by 2 over a minus x by y. అంతే కదా? ఇక్కడ ఏంటి? y is equal to plus or minus a square కాబట్టి స్క్వేర్ రూట్ పోతే a ఉంటుంది. x కి స్క్వేర్ రూట్, a minus x కి స్క్వేర్ రూట్. సో x by a minus x అవుతుంది. ఇక్కడ మనం ఎసిమ్టోడ్స్, ఈ దానికి ఎసిమ్టోడ్ ఏంటి? x tends to 0 అన్నప్పుడు y tends to infinity. x tends to a అన్నప్పుడు y వాల్యూ 0. ఇక్కడ x tends to a అన్నప్పుడు y tends to infinity. x tends to 0 అన్నప్పుడు y వాల్యూ 0. అంటే ఎక్కడ 0 అవుతుంది? ఎక్కడ x = a దగ్గర 0 దగ్గర 0 అవుతుంది. మనం ఇక్కడ ఎసిమ్టోడ్స్ ఏంటండి? x = 0 దగ్గర ఒక ఎసిమ్టోడ్, x = a దగ్గర ఒక ఎసిమ్టోడ్. అంటే ఇది x = 0 తీసుకుంటే ఇది x = a తీసుకోండి. అంతే కదా? ఫస్ట్ లైన్ ఏంటంటే x = ఇక్కడ ఏంటండి? x 0 పెడితే y ఇన్ఫినిటీ వచ్చింది. అంటే కర్వ్ అనేది ఇలాగ ఉంటుందండి. ఈ మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యేది కర్వ్. అట్లా ఇటు నుంచి ఈ కర్వ్ స్టార్ట్ చేస్తే ఇలా ఈ కర్వ్ టచ్ అయ్యేది. ఇది కర్వ్. ఇప్పుడు అంటే ఈ రెండు ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటున్నాయి కదా? సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆ రెండు ఈక్వల్ చేయాలి కదా? y square అంటే a square into a minus x by x is equal to ఇక్కడ y square అంటే a square x by a minus x. a square పోతుంది. a minus x whole square is equal to x square. అంటే a square plus x square minus 2ax is equal to x square. a కామన్ తీస్తే a minus 2x is equal to 0 కాబట్టి x is equal to a by x a by వల్ల y వాల్యూ వచ్చేస్తుంది. y is equal to a into ఇక్కడ a by వస్తుంది. a minus x అంటే a by 2 అంటే y వాల్యూ అంటే ఈ పాయింట్ తెలిసిందంటే మనం a by 2 అప్పుడు ఆబ్వియస్లీ పాయింట్ తెలియదు కదా? a by 2 మైనస్ అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ a by 2 వస్తుంది కదా?
అంటే దాని అర్థం ఏంటి? ఈ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా అన్ని కూడా సిమెట్రీ కదా, అదే రాస్తాం ఇక్కడ. సో ద కర్వ్ సిమెట్రీ చూడండి, ఎందుకంటే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్. అంటే మనం ఎక్స్ వైని రీప్లేస్ చేసిన సిమెట్రీ అవుతుంది, ఎక్స్ ని రీప్లేస్ చేసిన సిమెట్రీ అయిపోతుంది. సో కాబట్టి బోత్ ఇదే సిమెట్రీ అయిపోతుందండి, కర్వ్ సిమెట్రీ అబౌట్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. కర్వ్ సిమెట్రీ about both x and y axis, both x axis and y axis. అంటే x axis y axis కూడా సిమెట్రీ ఉంటది కాబట్టి 4 సిమెట్రీ పోర్షన్స్, 4 సిమెట్రీ పోర్షన్స్. ఒక సిమెట్రీ పోర్షన్ రాసుకుంటే అయిపోయినట్టే కదండి. therefore area is equal to 4 times of 0 నుంచి a/2 దాకా ఈ పర్టికులర్ ఏరియాని తీసుకోండి. 0 to a/2 ఈ పర్టికులర్ ఏరియా అంటే ఈ కర్వ్ ఏంటిదని అర్థం? ఇదే కదా, x బై a మైనస్ ఎక్స్ కర్వ్. x బై, ఎందుకంటే x is equal to 0 కదా, x 0 అయితే y 0 అవుతుంది, అంటే ఈ కర్వ్. x is equal to a, x is equal to a అంటే దాని అర్థం ఏంటి? y యాక్సిస్ ని టచ్ చేయదు, ఎందుకంటే x ప్లేస్ లో a పెడితే y ఇన్ఫినిటీ దగ్గర టచ్ చేస్తుంది. అట్లాగే ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఏ పెట్టినా సరే, సారీ ఎక్స్ ప్లేస్ లో ఏ పెట్టినా ఇన్ఫినిటీ దగ్గర టచ్ చేస్తాను, ఎందుకంటే ఎసిమ్ప్టోట్ ఇది. ఓకేనండి. సో ఎక్స్ బై ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటండి? 4a ఇంటూ ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనకి ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ స్క్వేర్ థీటా తీసుకోండి. అప్పుడు dx is equal to a into 2 sin theta cos theta అంటే sin 2 theta dt. ఇక్కడ ఏమవుతుందండి? 2a sin theta cos theta d theta. అట్లాగే ఇక్కడ సిమిలారిటీస్ ఏమొస్తాయండి? x 0 అయితే theta 0a, x అనేది a/2 అయితే a/2 is equal to aa కాబట్టి sin square theta 1/2 అంటే theta అనేది π/4 అయిపోతుంది. సో therefore this is equal to 0 to π/4 into root x a sin theta by a minus a sin square theta అంటే a sin theta by a cos theta into dx అంటే ఎంత అండి? 2a sin theta into cos theta, 2a sin theta cos theta. cos theta క్యాన్సిల్ అయిపోతుంది, a క్యాన్సిల్ అయిపోతుంది. ఏ అంటే ఇక్కడ 2a అంటే 8a స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ theta. sin స్క్వేర్ theta అంటే దాని అర్థం ఎలా రాయొచ్చండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో అంటే 1 minus cos 2 theta by 2 into d theta between 0 to π/4. 2 1s are 2 4s are అంటే 4a స్క్వేర్ ఇంటూ theta అంటే π/4 theta minus sin 2 theta by 2 between the limits 0 to π/4. అంటే ఇది ఆన్సర్ ఎంత అవుతుందండి? 4a స్క్వేర్ ఇంటూ π/4 మైనస్ sin π/4 అంటే ఎంత అండి? ఇక్కడ 2π/2 వస్తుంది, అంటే -1/2. 0 పెడితే ఎట్లాగో 0 అంటే సింప్లిఫికేషన్ చేస్తే 4a స్క్వేర్ ఇంటూ π minus 2/4 అంటే కన్క్లూజన్ ఏంటండి? సరిపోయిందండి ఆన్సర్. a స్క్వేర్ ఇంటూ π minus 2. చెక్ చేయండి ఒకసారి ఆన్సర్. సరిపోయిందండి. నాన్న యశ్వంత్ ఒక ఫోటో తీసి పంపించమ్మా. పృథ్వీ ఫోటో తీసి పంపించమ్మా. యశ్వంత్ Vishal, how are you?
గ్రాఫ్ మరొకసారి చదవాలా? సరే పంపించమ్మా. రైట్, అంటే ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. యశ్వంత్ ఫోటో పంపించమ్మా. రైట్, చూడండమ్మా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ ఏమొస్తుంది అంటే చూడండి, ఫస్ట్ ఈ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. ఎక్స్ 0 అన్నప్పుడు ఎక్స్ 0 అయితే వై కూడా 0 అయిపోయింది. ఎక్స్ ఏ అన్నప్పుడు వై అనేది ఇన్ఫినిటీ కాబట్టి ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర మనం ఎసిమ్టోట్ రాసాం కాబట్టి ఇది టచ్ చేయకూడదు. ఇది అప్పర్ పార్ట్ చేసామంటే లోవర్ పార్ట్ కూడా సేమ్ సిమిలర్ వే. ఓకే రాహుల్. తర్వాత ఇటు పక్క వద్దాం, ఈ గ్రాఫ్ వద్దాం. ఇక్కడ కవిరోధం ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు కర్వ్ టచ్ చేయదు కాబట్టి కర్వ్ ఇలా వచ్చింది. అంటే ఈ రెండు కర్వ్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటాయి కదా, కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేసేసాను. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 2 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఏ బై 2 అంటే వై వాల్యూ ఏ అనే కదా. సో ఏ బై 2 కామా ఏ అంటే ఈ పాయింట్ వచ్చేసింది. ఇదంతా కూడా ఎన్ని సిమెట్రీ? ఇది ఒకటి 1 2 3 4 సిమెట్రిక్ పోర్షన్స్. కాబట్టి 0 టు ఏ ని అంటే 0 టు ఏ బై 2 లో ఈ కర్వ్ తీసుకున్నాను. ఈ కర్వ్ అంటే x 0 అవుతుంది కాబట్టి ఈ కర్వ్. కాబట్టి x బై రూట్ ఏ మైనస్ ఎక్స్. ఇదంతా తెలిసిందే కదా. ఓకేనా రాహుల్? ఓకే రాహుల్, క్లారిటీ? రైట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. So the next condition is see this. ఇక్కడ చూడండి అమ్మా, ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో 33 క్వశ్చన్ చూడండి. 33 ఏమంటున్నాడు అంటే ఏరియా బౌండెడ్ బై ద లైన్స్. Area bounded by the lines y is equal to x plus 2 and y is equal to 2 minus x and x is equal to 2 line. అంటే మనకి లైన్ కట్టాలంటే సింపులే కదండి, x y అండి. అంటే ఫస్ట్ y is equal to x plus 2, x plus 0 పెడితే y by 2, y plus 0 పెడితే x minus 2 కదా. ఇది ఒక లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ ఏంటండి? 2 minus x, 2 minus x సెకండ్ లైన్. సో x y, x 0 పెడితే y 2, y 0 పెడితే x 2. ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ అయిపోయింది. ఇంకేముంది? థర్డ్ లైన్ అవసరమేనా? సో x is equal to 2 లైన్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టండి. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే x 0, ఈ లైన్ చూడండి, x 0 అన్నప్పుడు y 2. అలాగే ఈ లైన్ ఏమవుతుందండి? ఈ కండిషన్ y 0 అన్నప్పుడు x minus 2 వచ్చింది. అంటే లైన్ ఇలా వస్తుంది. ఈ లైన్ ఏంటి? x 0 అన్నప్పుడు y 2a, x లైన్ అయినప్పుడు y 0 అన్నప్పుడు x 2. అంటే లైన్ ఇది. ఇంకోసారి మనకి ఏమంటున్నాడండి వాడు? x ఈక్వల్ టు 2 లైన్ అన్నాడు. ఇది లైన్. వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా అంటున్నాడు. ఏరియా అంటే ఇక్కడ కట్టితే సరిపోతుంది కదండి. ఇది ఒక ఏరియా 1, ఏరియా 2, ఏరియా 1, ఏరియా 2. ఎట్లా వస్తుంది? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇక్కడ నుంచి ఈ టోటల్ ఏరియా కట్టేస్తే మనకి అయిపోయినట్టే కదా. సో రిక్వైర్డ్ ఏరియా అంటే A1 ప్లస్ A2 అవుతుంది. A1 ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి ఇది 2 కాబట్టి ఈ యూనిట్స్ 2 కాబట్టి ఈ యూనిట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ లైన్ అనేది, ఈ లైన్ ఏ లైన్ అవుతుందండి? y ఈక్వల్ టు x ప్లస్ 2 కదా. కాబట్టి x ప్లస్ లో 2 పెడితే ఈ పర్టికులర్ పాయింట్ 2, 4.
2 plus 2 అంటే 4. That's all. Coming to the next one and exercise 2 చూడండి అమ్మా. నానా ఈవినింగ్ సెషన్ అనేది 5:30 to 7:30, సో 2 అవర్స్ లో మనం ఎక్సైజ్ 2 ఎక్సైజ్ 3 కూడా కంప్లీట్ అవుతుందండి, మాక్సిమం పార్ట్. రైట్. సో ఎక్సైజ్ 2 లో సమ్ చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎక్సైజ్ పేజ్ నంబర్ 119. Second question, A1 be the area of the parabola y square is equal to 4ax and lying between the vertex and latus rectum. Vertex ki latus rectum ki మధ్యలో ఉన్నటువంటి ఏరియా A1 అంటున్నాడు. ఇక A2 be the area between latus rectum and double ordinate. Latus rectum and double ordinate. Double ordinate x is equal to 2a అయితే then asking a1 by a2. మీకు తెలిసింది ఇదే కదండి. This is the y square is equal to 4ax పరాబోలాలో ఈ లైనే కదండి మనకి x is equal to a అనేదే కదా latus rectum. Latus rectum అంటే a line passing through focus and perpendicular to the principal axis. So this is the double ordinate అంటే x is equal to 2a. మనం ఇప్పుడు ఏరియా కట్టాలండి. డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. దిస్ ఈజ్ x is equal to a and this is x is equal to 2a. This is 0, 0 a 2a అంటే ఈ పార్ట్ a1 ఈ పార్ట్ a2. a1 is equal to ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలండి 0 to a. ఎట్లాగో సిమెట్రీ కాబట్టి 2 times of y square is equal to 4ax కర్వ్ ఇది. y square is equal to 4ax కాబట్టి y is equal to root 4a into root x అంటే root 4a into root x dx. ఇది a1 ఏరియా అంటే 2 2s are 4 root a into x to the power of 3 by 2 by 3 by 2 అంటే 8 root a by 3 into between the limits 0 to a and a power 3 by 2 అంటే a root a అంటే 8a square a కాబట్టి a square by 3 అనేది a1 అవుతుంది. ఇంకా a1 వేసేయండి. a1 అర్థం ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి అంటే a2 ఎక్కడ తీసుకుంటామంటే a into a దాకా తీసుకోవాలి. a2 to a అని మనం సెకండ్ కండిషన్ తీసుకుంటాం. a2 to a ఇది కూడా ఎందుకంటే అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్. సో a2 to a మరి కూడా 4a root 4a into x 2 2s are 4a into 2 just listen more x power by 2 a to అంటే అంటే minus so simplification is something like 16 root 2 plus 16 root 2 by 3 is square root 2 yellow 2 root yellow minus 1 into yellow and by 2 minus minus 1 into yes square. ఇది a1 మనకు కావాల్సింది a1 by a1 by a by a square క్యాన్సిల్ అయిపోతుంది అంతేగా.
1/2 చేస్తే ఏ స్క్వేర్ బై బి క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ వస్తుంది 1/2 మైనస్ 1 దీనికి రాషనలైజ్ చేస్తే 2 ప్లస్ 1 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 బై మైనస్ 1 మైనస్ 7 అంటే నెగటివ్ చూడండి నోట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. రేపు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం 10:30కి డిస్కస్ చేద్దాం. ఓకేనండి.